అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం వివిఎస్ విద్యా సంస్థలో జాతీయ తెలుగు భాషా దినోత్సవ వేడుకలను తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలుగు భాషా సాంప్రదాయం, తెలుగు భాష గొప్పతనానికి అద్దం పట్టేలా వేషధారణ ధరించి తెలుగు సాంప్రదాయ దుస్తులలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వివిధ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ రోజును వ్యవహారిక భాషా పితామహుడు, ఆధునిక తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఈ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము అని, ఆయన తెలుగు భాషను ప్రజల వాడుక భాషలోకి తీసుకురావడంలో కీలక పాత్రను పోషించారు అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్ళు తదితరులు పాల్గొన్నారు. అది చేదు అంటే వినకు, పరభాషది ఎందుకు మనకు, అందుకే మనం తెలుగులో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు రామ సత్యసాయి. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ తెలుగు భాష దినోత్సవం సంబంధంగా నేను చెప్పబోయేది తెలుగు సామెతలు. విద్య లేని వారు వింత పశువు, ఊరికే రారు మహానుభావులు. తనకి తెలుగు అన్నా, తెలుగు మాట్లాడే వాళ్ళన్నా అస్సలు తన దృష్టిలో తెలుగు అంటే నీకే అర్థమని ఉంటుంది. తెలుగు తిట్టావా? మా తెలుగు భాషలో ఉండే ప్రేమ, తెలుగు కథలు చెప్పబోతున్నాను. కథలాంటి కథ ఏంటని. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.